నమస్కారం అండి రైతు సోదరులందరికీ. ఈరోజు మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి PS9999 అనే వెరైటీ ఫీల్డ్ జరుగుతుంది, రైతు ప్రదర్శన జరుగుతుంది. మరియు పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఎకరంలో వచ్చేసి ఒకే రైతుది మనకి PS మనీషా అనే ఫీల్డ్ జరుగుతుంది. రైతులు అక్కడ మనీషా చూశారు, ఇక్కడ 9999 వెరైటీ చూశారు. ఈ ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి ఈ రెండు వెరైటీలు చూసిన రైతు అనుభవం మళ్ళీ మీకు వీడియోలో వస్తున్నాయి. రేగులగడ్డ అలీనగరం మాచినేనిపాలెమా మాది ఆలపాడు అండి, మడిపల్లి మడిపల్లి అండి, ఆలూరుపాడు అండి, చిట్టాలి ఆలూరు ఖమ్మంపాడు అండి, ఆలూరుపాడే ఖమ్మంపాడు అండి, వేమవరం కొత్త వేమవరం వానకల్లు ఖమ్మంపాడు నుంచి రేగులగడ్డ ఆలూరు రేగులగడ్డ నాది మక్కపేట ఖమ్మంపాడు అలీనగరం గ్రామం ఆలూరుపాడు నుంచి వచ్చాను. సోమవారం నుంచి వచ్చాను. 40 లోపల 30 దాకా మీద అయితే 40 క్వింటాల్ అవ్వాలి. 40 పక్క ఏదైనా 30కి అయితే తగ్గదు. లాస్ట్ వచ్చేసరికి 45 అనిపిస్తుంది మాకు కూడా. 40-45 లెక్క వచ్చింది అనిపిస్తుంది. 30 క్వింటాల్ దిగుబడి రావచ్చు అని అంచనా ఉంది. అయిపోయేసరికి 40 క్వింటాల్ దిగుదా. 30 క్వింటాలు ఎకరానికి 35 నుంచి 40 లోపల 40 క్వింటాల్ తప్పకుండా వస్తుంది. ఎగ్జాక్ట్గా 40 క్వింటాల్ అండి, అతిశయోక్తి కాదు. ఇది 40 క్వింటాల్ రీచ్ అవుద్ది. ప్రతి ఊరు నుంచి వచ్చిన రైతు మాట్లాడుతున్నారు, వాళ్ళ కళ్ళతో చూసి 100% జెన్యున్గా చెప్తున్నారు. ఇది 40 క్వింటాల్ ఫీల్డ్ ఎత్తు పక్కా అండి. ఆ రేంజ్లో ఉంది అనడానికి మీకు ఎగ్జాంపుల్గా ఒక 2 చెట్లు చూస్తే కూడా మీకు రైతులు అవగాహన చేసుకోగలుగుతారండి. ఎగ్జాంపుల్గా రండి, ఒక క్వాలిటీ కానీ సైజు కానీ అసలు కాయ కానీ రంగు చూస్తే మట్టిపోతుంది సార్. ఎంత చిక్కటి కాపు అంటే అంత చిక్కగా ఉంది. 40 క్వింటాల్ అంటే ఊరికనే రావు సార్. 40 క్వింటాల్ రావాలంటే ఎంత చిక్కగా ఉండాలో ఆ రేంజ్లో ఉంది. కింద చూడండి ఎంత కాపు ఉందో, కింద మండలు చూడండి సార్ ఒకసారి. ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 700 నుంచి 800 కాయ అయితే ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే అంత చిక్కగా కాసింది, చెట్టు పట్టుకునేటట్టుగా అయితే లేదు. కింద నుంచి ప్రతి మండ కూడా ఒక్కొక్క చిన్న మండకు వచ్చేసి దగ్గరగా ఒక 50 కాయలు 70 కాయలు అలాగ ఉన్నాయి. రైతు సోదరులందరూ కూడా ఇదిగో చూడండి సార్, ఈ చెట్టు చూడండి ఎంత చిక్కగా కాసిందో. ఎక్కడ చూసినా కూడా ఎంత చిక్కగా ఉందో చూడండి. ఈ చెట్టు కింద నుంచి మీరు గమనించినట్టయితే ఈ ఒక మొక్క ఎన్ని చిల్లలు ఎన్ని కొమ్మలుగా ఎన్ని పిలకలు పెట్టేసి ఎంత బ్రాంచెస్ వచ్చిందో చూడండి, ఎంత చిక్కగా కాసిందో మీరు చూడండి. ఈ కాయ సైజు బరువు అన్నీ కూడా బాగుంటుంది. వెరైటీ ఫుల్ కాసిన సార్ ఈ తోట. సుమారుగా మనకి ఇది వచ్చేసి మనకి 40 క్వింటాల్ అనేది చాలా ఈజీగా మనకి రీచ్ అవుద్ది. రైతు మాటల్లో కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి సార్, ఒక్కొక్క మండ ఇది ఎంత బరువు ఉందో చూడండి, ఎంత చిక్కగా కాసిందో చూడండి. పచ్చికాయ ఉంది, పండు ఉంది, మళ్ళీ కూడా పైదాకా వెళ్తే పిందెలతో సహా ఇంకా నీట్గా ఉంది సార్. ఈరోజు డేట్ జనవరి 19. రైతులందరూ ఇట్లాంటి ఫీల్డ్ని గమనించి ఇప్పుడు చూసి రైతులు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీరు నమ్మొచ్చు. మేము చేసింది కానీ ఇవ్వండి ఈ ఫ్లెక్సీ, ఈ ప్రదర్శనలో చూసిన వాళ్ళంతా కూడా వారి మాటలు వింటున్నారు మీరు. 100% రైతుకి నమ్మకమైన విత్తనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారివి. ఈ వెరైటీ మేలైన రకాలని చెప్పొచ్చు 100% సార్. థ్యాంక్ యూ సార్. రైతులందరూ వేసుకోగలరని గమనించగలరు. 5 ఎకరాలు తేజేసా నా దాని మీద కూడా చాలా బాగుంది. సూపర్ గా ఉంది. రామలక్ష్మణ్ ఉంటుంది. దాని కోసం మేము కూడా చాలా ట్రై చేసిన దొరకల. గతంలో వెళ్ళిన ఫీల్డ్ కంటే ఇది చాలా బాగుంది. బొబ్బ కూడా తక్కువ ఉంది, మంచి క్వాలిటీ ఉంది, చేను కూడా. రైతులందరూ వేసుకోవచ్చు, బ్రహ్మాండం ఉంది. ఇతను మట్టి పనితనం బాగుంది, నల్లి లేదు, ముడత లేదు, ఎక్కడైనా తెల్లగా తగలలేదు. డీలక్స్ కే బాగుంది, చాలా బాగుంది విత్తనం. చిక్కటి కాపు సరిపోయింది. వాటి మీద ఇదైతే చాలా బెటర్ అనిపిస్తుంది మాకు. దగ్గర బ్రాంచెస్ పెరిగినాయి. జడకాపు మిగతా రైతులు వేసుకోదగింది విత్తనం ఇది. బ్రహ్మాండంగా ఉందండి. స్టెప్పులు బాగుందండి. ఇదిగే పడిపోయింది. మనీషా వెరైటీ బాగానే ఉంది, ఇది బాగానే ఉందండి. వేసుకోవచ్చు, బ్రహ్మాండం ఉంది, వేసుకోవచ్చు. క్వాలిటీ నమ్మకం ఉందంటే గ్యారెంటీ. 2 యమయమిగా ఉన్నాయి పక్కా అండి. కాసిన ఒక దప్ప చెట్టు కూడా లేదు. కాసి వంగిపోయి ఇతను వేసుకోలేకపోయినా కింద నుంచి పై దాకా ఒకటే కాపు, కింద నుంచి పై దాకా కూడా వస్తా ఉంది చూడండి. దగ్గర కలుపు నంబర్ 1 అయితే పోతా పిండి బాగుంటే ఈ ఊరు కొత్త వ్యవహారంలో ఇదే టాప్. ఎందుకంటే కాపు కళ్ళతో చూసినాం కాబట్టి చెప్తున్నాం. ఉంది, కాపు ఉంది, కాయ ఉంది, పై స్టెప్ వస్తుంది, పోతుంది. 2 మటుకు ఈక్వల్ గా ఉన్నాయి. సూపర్ కంటే మేము కూడా వేసుకుంటాం ఇది ముందుకి. మళ్ళీ ఎకరానికి ఈజీగా 5 గంటలు కాపు పడవచ్చు. తట్టుకుంది ఇది, ఇతనమే తట్టుకుంది ఇది. కాయ ఆడని మచ్చ గనక ఏమి లేదు. ఈ తోట దూరం ఆడాలి చూడాల. లేడీ వెంకటరమణ, కొత్త మత్స్య మండలం, NTR జిల్లా. ఈ మనీషా సీడు పెరగంచిపోలు గోపికృష్ణ సీడు ముక్కటి గారి షాప్లో తెచ్చామండి. విత్తనాలు తెచ్చి గుచ్చిచ్చాం, వేసాం. బాగుందండి. రైతు మొత్తం కూడా బాగా ఫ్రీగా ఉన్నారు. ఇలాంటి విత్తనం వేయాలని చాలామంది వారి నోటితో చెప్పారు. బాగుంది, అంతా నచ్చారు. 60 రోజుల కింద వచ్చారండి. ఆ రోజు వీళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు.
ఆ రోజుకే బాగానే ఉంది. ఇప్పుడు కాశాక ఇంకా మాకు ఎంతో ఆనందంగా ఉంది. బాగుందండి. ప్రజ్వల వాళ్ళది 9999 అని మనీషా వేసి రెండు బాగానే. ఎన్ని క్వింటాలు వస్తాయని అడిగితే మీరు పండినప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి. 35 క్వింటాలు అయితే వస్తుందండి ఈజీ. మనీషా ఉన్న 2.5 క్వింటాలు రెండు సేముగానే ఉన్నాయండి. సేముగానే ఉన్నాయి. చేస్తున్నాం ఇప్పుడు 45 మళ్ళీ 45. బాగుంది. కాయ రంగు కలర్ ఎలా ఉంది? కలర్ బాగుంది. తాలుకాయ కూడా లేదు. సైజు కానీ కాయ అంతా బాగుందండి. మీరు హ్యాపీ అండి బాబాయ్? హ్యాపీ. మేము హ్యాపీ అయింది. వచ్చింది రైతులంతా కూడా హ్యాపీ. రైతులు దగ్గర ఎంతమంది వచ్చారు బాబు? రైతులు వచ్చారు ఒక 400 మంది పైన 500 దాకా వచ్చింటారు. 500 దాకా వచ్చారు. రైతులు ఎలా చెప్పారు మీకు? రైతులంతా కూడా బాగుంది అన్నారండి. 10 పీళ్ళు చూసి వచ్చాము. ప్రతి ఇదే పీళ్ళు అన్నా కూడా నేనే ఏముంది చూద్దాంలే అనుకున్నాను. ఆ పీళ్ళని చూసి వచ్చాక మందే బెటర్ అనిపించింది. బాగుందండి. అవి కూడా ఇంట్లో జల్లి కాపులని కొంచెం హైట్ లేకుండా ఉంటాం, కొన్ని వైరస్ తట్టుకోపోవటం, నెల్లికి తట్టుకోపోవటం ఇలాంటివన్నీ ఉండేవి. దీంట్లో ఇవన్నీ ఈ లక్షణాలన్నీ లేవు. రైతులు వేసుకోవచ్చు. రైతుల తరపున నేను చెబుతున్నా కదా, రైతులంతా కూడా వేసుకోవచ్చు. 10 ఎకరాలు వేసేవాళ్ళు ఒక 4, 3, 5 వేసుకోవచ్చు. రైతుగా చెబుతున్నా, రైతుకి మంచి నెంబర్ 1 విత్తనం వేసుకోవచ్చు. బాగుంది. ఈ సంవత్సరం చూసిన తేజాలు ఇదే అయింది. ఇది బాగుంది, అది బాగుంది. జంట కాపు దగ్గర ఉంది, గనుపు దగ్గర మేలు. క్వాలిటీ సూపర్ ఉందండి. రైతు వేసుకోవచ్చు. 5 ఎకరాల వరకు వేయచ్చు. తెగుళ్ళు కూడా ఏమీ లేదు. మేము కొట్టే మందులు ఆయన కొట్టే మందులు ఒకటే అయినా తప్పుడు మా ఆగిన ఇతర మంది కాటనే ఆగింది. మంచిదే. 4 ఎకరాలు వేసే కాడ 2 ఎకరాలు వేసుకోవచ్చండి. కింద నుంచి పైకి చక్కగా బాగుంది. దగ్గరగా వేసుకోవటం ముందుకి వేయాల్సింది. ఏదైనా రెండు ఈక్వల్ కుడియాడు. అసలు కింద కాపు మంచిగా ఉంది. ఇది ఈ సీజన్ లో చూసిన వరకు అయితే ది బెస్ట్ ఉందండి. కింద నుంచి కాపు బాగుంది, వెరైటీ బాగుంది. నెంబర్ 1. రెండు బాగానే ఉన్నాయి. అయితే ఈ చేంజ్ చూసింది కానీ నాకు కూడా ముందుకి ఇదే ఇతరం వేసుకోవాలని మా ఏమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం వేసిన తేజాల్లో అన్ని రెల్ల కాపులు ఉన్నాయి. ఇదే చిక్కటి కాపు. పోటాపోటీ ఉన్నాయండి. చూసిన తోటలకి దీనికి చాలా డిఫరెంట్ కూడా ఉంది. చూసిన వాటిలో బెస్ట్ అనిపించింది. వేసే కాడ ఇది వేసుకోండి ఆయన బాగుంటది అని అంటాం. చూసిన క్వాలిటీలో ఇదే బెస్ట్ క్వాలిటీ. తోట నెంబర్ 1 గా బాగా కాసింది. నెంబర్ 1 ఎత్తనం చెబుతున్నా. ఆలుబాటులో నల్లిని తట్టుకొని కూడా ఈ సంవత్సరం బాగా కాపు అనేది బాగా వచ్చింది. జంపు ఉంది, కాయ క్వాలిటీ ఉంది. రైతులు ఎవరైనా వేసుకోవచ్చు మా వచ్చే మండలంలో. పెనంచిప్రోలు గోపీకృష్ణ సీడ్స్ అండి మాది. నా పేరు కోనంగి ముక్కండి. మాది విలేజ్ కొల్లికొల్ల. అయితే పెనంచిప్రోలో షాప్ పెట్టాను. ఇక్కడ మేడ్ రమణ గారు అని చెప్పి నాకు తెలిసిన రైతు. ఆ రోజు షాప్ దగ్గరికి విత్తనాలు కావాలని వస్తే ప్రజ్వల్ సీడ్స్ మనీషా అను 9999 వేసుకోండి అని చెప్పాను. సరే ఆయన గారు నన్ను నమ్మి, సరే నీ ఇష్టం స్వామి, నీకు ఏది బాగుంటే అది ఇవ్వమన్నాడు. నేను ప్రజ్వల్ సీడ్స్ బాగుంటుంది, కొత్తగా వచ్చింది 9999 ఎప్పుడుదో మామూలు 99 ఎప్పటి నుంచి చేస్తున్నాం, బాగుంది, ఇది మాత్రం కొత్త వెరైటీ ఏమని చెప్పి మొత్తం 2.5 ఫీల్డ్కి అదొక ఎకరం పాతిక, ఇదొక ఎకరం పాతిక, రెండుకి 2 రకాలుగా ఇచ్చాము. మరి రెండు కాడెద్దులాగా అన్నదమ్ముల్లాగా మా బాగా కాసినాయి. ఇవాళ దగ్గర ఒక 500 మందికి రైతు ప్రదక్షిణ క్షేత్రం కూడా ఏర్పాటు చేయడం అయింది. వచ్చిన ప్రతి రైతు కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయిండు. చాలా బాగుంది వెరైటీ. మేము ఇప్పుడు దాకా దగ్గర 10-15 ఫీల్డ్ తిరిగి ఉంటాం, కానీ ఇలాంటి ఫీల్డ్ తిరగలేదు. విత్తనంలో దమ్ముంది, ప్లస్ రైతు కూడా బాగా చేశాడు. బాగా ఉంది వెరైటీ, చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పి ప్రతి చెట్టు పట్టుకొని ప్రతి వాళ్ళు కూడా సెల్ఫీలు కూడా దిగుతున్నారు. అంత ఆనందంగా ఉందా వచ్చిన రైతులకి. చాలా బాగా కాసింది. ఈ విత్తనం ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు అని చెప్పి నా సూచన. ఈ సంవత్సరం మరి మన దగ్గర ప్రజ్వల సీడ్స్ వారిది అన్ని రకాలు దొరుకుతాయి. కాకపోతే అన్ని రకాలలో ఇది మనీషా అనే వెరైటీ మరి ఇక్కడ బాగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా వేసుకోమని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ ప్రతి రైతుకు కూడా రైతు శ్రేయోభిలాషులుగా చెప్తున్నాం. మనీషా అనే వెరైటీ 9999 ఈ 2 వెరైటీలు కూడా రైతు 10 ఎకరాలు వేసే రైతు అదే ఇదే వేసుకోవచ్చు, 4 ఎకరాలు వేసే రైతు అది 2 వేసుకోవచ్చు. మరి అందుకే రైతులకి వేసుకోమని చెప్పి నేను మరీ తెలియజేస్తున్నాను. షాప్ తరపునే కదండి, నేను రైతుగా చెబుతున్నా. వెరైటీ చాలా మంచిది. మనం బాగుపడాలంటే ఇలాంటి విత్తనాలు ఎన్నుకొని వేసుకోవడం చాలా మంచిదండి. PS మనీషా.